నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం. శ్రీనివాసరావు గారు, ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కథనం ఏంటంటే, షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డికి తన కొడుకు పెళ్లి కార్డు ఇవ్వటానికి వస్తాను అన్నా సరే ఆయన ఎక్కడో ఒక చోట ఇప్పుడెందుకు వస్తుందబ్బా, ఆవిడ కాంగ్రెస్లో గెలిచింది, రేపు బీజేపీ వాళ్ళతో మళ్ళీ మనకి ఇబ్బంది అవుద్ది అనేటటువంటి భావన వ్యక్తం చేశాడని, రావటం ఇష్టం లేదనేటటువంటి ఫీలింగ్ కనబరిచాడని, సెక్యూరిటీకి ఇస్తాను ఇచ్చి వెళ్ళిపోతాను అని చెప్పేసి షర్మిల నిర్ణయం తీసుకోగానే అయిష్టంగా నెక్స్ట్ డే కలిశాడని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్గా వచ్చింది. సో ఈ వార్త నిజమయ్యేటటువంటి అవకాశం ఉందా? ఒకవేళ ఇదే నిజమైతే జగన్మోహన్ రెడ్డిని, ఆయన మనస్తత్వాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఎందుకంటే వాళ్ళ అభిమానులంతా మావాడు పులివెందుల పులి, సింగిల్ సింహం అని చెప్పేసి ఎలివేషన్లు ఇస్తున్న క్రమంలో కనీసం చెల్లెల చేత్తో పెళ్లి కార్డు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి ఆక్షేపిస్తూ ఒక పత్రికలో కథనం రావటం అంటే మరి విశ్లేషకులుగా మీరే దాన్ని అంచనా వేయాలి. ఏం లేదండి, ఇప్పుడు అది నిజమా అబద్ధం అనేది క్లారిటీ ఏంటంటే అది నిజమే అయి ఉంటుంది. ఒకవేళ అది అబద్ధం అనుకోండి, అంత పత్రికల పతాక శీర్షికల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖండిస్తారండి. లేదా ఏమైనా ఇష్టం ఆడుతున్నాం మా కుటుంబం గురించి, బుద్ధి లేదా నీకు అని మాట్లాడతారు. వాళ్ళు మౌనం అంగీకారం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు సాధారణంగా రాజకీయ ఒకళ్ళకొకళ్ళకి బంధుత్వాలు లేకపోయినా రాజకీయ పక్షాలుగా ఉన్నప్పుడు కూడా ఎవరికన్నా సరే వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరిగినా అశుభకార్యాలు జరిగినా ఇప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళకి తోడ్పాటు, సంఘీభావం, పరామర్శ ఇలాంటివన్నీ ఉంటాయి. సహజంగా జరుగుతూ ఉంటాయి కదా. రోజు కేసీఆర్ గారు తుంటి వెముక ఎరిగి హాస్పిటల్లో ఉంటే రేవంత్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇప్పుడు కేసీఆర్ గారికి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు అందరికీ తెలిసిందే కదా, కొత్తగా చెప్పాల్సిన. అవును, అటువంటి నువ్వు రావద్దని వీళ్ళు అనలేదు, వీళ్ళు కూడా మేము వెళ్ళకూడదని అనుకోలేదు. అలాగే స్వయంగా తన అన్నగారు ఏకగర్భజనితులు అంటే తోడబుట్టిన వాళ్ళు, తన కొడుకు పెళ్ళికి అన్నగారిని ఆహ్వానించడానికి అలా అపాయింట్మెంట్ తీసుకోవడమే తప్పు. డైరెక్ట్గా వెళ్ళిపోయి తలుపు కొట్ట ఐదు అన్నయ్య అని ఇవ్వాలి, లేదా పుట్టింటికి రా చెల్లి అని చెప్పేసి పట్టుబట్టలు పెట్టి మేళతాళాలతోటి స్వాగతం చెప్పి ఆ శుభలాగా తీసుకోండి. మేనమో దగ్గరుండి పెళ్లి చేయాలి ఒక రకంగా చెప్పాలంటే. అవును. ఆడపిల్లలు అయితే బుట్టలో పట్టు తీసుకెళ్ళి కూర్చోబెడతారు. మగపిల్లడు కాబట్టి అతను లాభం ఎత్తున్నాడు కాబట్టి అతను తీసుకెళ్ళడంకో ఏంటంటే పైగా సంప్రదాయం కూడా లేదు కాబట్టి వాళ్ళకి ఆ సంప్రదాయం లేదు. నెక్స్ట్ ఏంటంటే మధ్య అనుబంధాలు, ఆత్మీయతలు, రాజకీయాలు మించి ఉండకూడదు. రాజకీయాలు వీటిని దాటి వెళ్ళకూడదు. రాజకీయమేనండి. ఇప్పుడు ఒక కుటుంబంలో భార్యాభర్త వేరువేరు పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారు, మనం చూసాం. అవును. తండ్రి కొడుకులు వేరువేరు పార్టీలో ఉంటారు, అన్నదమ్ములు వేరువేరు పార్టీలో ఉంటారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, చాలాసార్లు చూసాం కదా. అవును. ఇప్పుడు కూడా ఉన్నారు అలాగా. ఇప్పుడు ఈయన అభ్యంతరం ఏంటి? బీజేపీ కోపం వస్తుందని అభ్యంతరం అంటారు. ఆయనకి అభ్యంతరం అనేటువంటి దాన్ని ఆలోచించాలి. అలాగైతే మరి కేసీఆర్ గారిని పరామర్శకి వెళ్ళాడు, బీజేపీకి అభ్యంతరం ఉండదా? అంటే బీజేపీ టీంలో కేసీఆర్ గారు కూడా ఉన్నట్టేనా ఇలాగా? ఆ ప్రశ్న ఉత్పన్నం అవుద్దా అవదా? ఖచ్చితంగా. అంటే ఈ ప్రజలు కాంగ్రెస్ చెప్పింది, మాలాంటి వాళ్ళు చెప్పింది, వీళ్ళందరూ ఒకటేరా బాబు అని చెప్పిందంతా ఒకటే నిజమని రుజువు అవుతుంది కదా. అటువంటప్పుడు మరి ఈయన బీజేపీకి ఎందుకు భయపడుతున్నాడు? ఈయన ఎవరికే భయపడ్డో, చాలా బలే నిర్ణయాలు తీసుకుంటున్నాడో, 170 మందిని కలిపేస్తున్నాడు, ప్యాక్ కలిపినట్టు అటు ఇటు మార్చేస్తున్నాడో, వారేమో గట్స్ ఉన్నవాడు, ఏమైనా మొగోడు రా బాబు అని అనుకుంటారు కదా కొంతమంది. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. మరి తెలిసి అంటున్నారు, తెలియక అంటున్నారు. కానీ పులి బొమ్మ పుల్లాగా కనపడుద్ది, పులి పుల్లాగానే కనపడుద్ది. అవును. కొంతమంది కాగితం పుల్ని చూసి నిజం పులు అనుకుంటారు, తోడుని చూసి పోవం అనుకుంటారు. రజ్జు సర్ప భ్రాంతి అంటారు దాన్ని. అలాగా ఈయన సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గానే వస్తుంది. అలాగని సింగిల్గా వచ్చి కూడా అలా సింహం గారు కదా. ఈయన పులి అంటే దీన్ని బట్టి వారసుడు అనే సినిమా వచ్చింది. అందులో హీరోయిన్ ఏమంటుందంటే అది ప్రిన్సిపల్ గురించి, ఇతను బయటే బోబో ఇంట్లో మ్యామ్యాం అంటుంది. అర్థమైందా? అలాగా ఇతను బయటికి పుల్లా కనిపిస్తాడేమో కానీ ఇంట్లో మ్యావ్ అని అర్థమవుతుంది. ఇంటి లోపల 4 గోడల మధ్య మ్యావ్ అనమాట. బయటికి కనిపించడానికి పుల్లా కనిపిస్తున్నాడు, వాళ్ళు ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు అంతే. స్వయంగా తన తోడబుట్టిన చెల్లెలు శుభాకి ఇవ్వడానికి వస్తే ఆ ఇంట్లో శుభకార్యానికి స్వయంగా తన మేనవాళ్ళకి అందరికంటే ఎక్కువ ఈయన. ఆ పిల్లోడికి
తల్లి తర్వాత ఇతను మేనమామే. ఉమ్. అతను ఆ శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందుకోవడానికి ఏంటి అబ్బా మనకి ఎందుకబ్బా అన్నాడంటే ఈయన ఫీలింగ్ గజగజ అని అర్థమవుతుంది బీజేపీ పేరు చెప్తే. ఉమ్. మరి ఇంక అతను తోపేటండి. ఉమ్. మరి అప్పుడు టీడీపీ వాళ్ళు బీజేపీని లాగేసుకుంటే తప్పే ఉంది, ఉమ్. బీజేపీతో కలిసి వెళ్ళిన తప్పేం లేదు. ఇప్పుడు అతను బీజేపీతో ఉండడం తెలిసింది, ఉమ్. కేసీఆర్ గారు బీజేపీతో ఉండడం తెలిసింది. ఇతని శాస్త్రాల వల్ల ఎన్నాళ్ళ కొంత నిజంగా జరిగి అదే 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 నిజమైన పైకి రుజువులు లేవు, ఇప్పుడు రుజువులు దొరుకుతున్నాయి. మరి కేసీఆర్ గారు బీజేపీతో ఉన్న మైనారిటీలు అతని వెనకాల ఉన్నారు కదా, ఓవైసీలు గట్ట అతనితోటే ఉంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఉన్నది నైతికంగానో అనైతికంగానో మొత్తం మీద వాళ్ళ అనైతిక పొత్తులు అనైతిక సంబంధాలు స్నేహం నడుస్తుంది కదా. పరస్పరం విరుద్ధ భావజాలాలు ఉన్న పార్టీలు రెండుని పైకి అఫీషియల్గా రికార్డెడ్గా లేకపోయినా తెరగనికంతా భాగవతం అదే కదా. అయినా మైనారిటీలు క్రిస్టియన్స్ ఇలాంటి వాళ్ళందరూ అతని వెనకాల ఉన్నప్పుడు టీడీపీకి అభ్యంతరం ఏంటి? టీడీపీ అభ్యంతరం జెన్యూన్. టీడీపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మాలాంటి రాష్ట్ర ప్రేమికులకు కానీ ఉండే అభ్యంతరం ఏంటంటే జెన్యూన్ ఈ అభ్యంతరం. వాళ్ళు రాష్ట్ర ద్రోహులు, రాష్ట్రానికి అన్యాయం చేశారు కాబట్టి మన కోపం తప్ప వాళ్ళు రూపురేఖ లావణ్యాలు చూసో లేకపోతే వాళ్ళ మనుషులు ఎత్తు పొడుగు ఇవన్నీ చూసి కాదు మన కోపం వాళ్ళ మీద. రాష్ట్రానికి అన్యాయం చేశారు. అంటే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డికి కూడా కాంగ్రెస్ అంటే కోపం కక్ష కన్నా బీజేపీ కాంగ్రెస్ వైపు పొరపాటున అడుగేసిన లేదంటే కాంగ్రెస్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకి ఏమాత్రం కనీసం మాట పలకరింపుగా పలకరించినా సరే వీళ్ళకి కోపం వస్తుందని భయం తప్ప కాంగ్రెస్ అంటే స్పెషల్గా శత్రుత్వం లేదు. ఇప్పుడు వాళ్ళు అసలు బెయిల్ ఎలా వచ్చింది, అతను వెళ్ళిపోయి కాల్ పెట్టేసుకుంటే కదా బెయిల్ వచ్చింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పూర్తిగా వాళ్ళ చేతిలో ఉన్నాడండి, వాళ్ళు వీళ్ళని బాగా ప్రేమిస్తున్నారు, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారంటే వాళ్ళిద్దరు బాగా ప్రేమించుకున్నారు ఎన్నాళ్ళని. బీజేపీ కూడా ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు టీడీపీ బీజేపీ ఎన్డీఏలో ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంకరేజ్ చేసినట్టే కదా వాళ్ళు. ఏసారి నిత్యం వాళ్ళు బాత్రూమ్లు కూడా ఉండేవాడు కదా ఏంటండి. ఇప్పుడు ఈ రకమైన పులిహారాలు కలిపాడు కదా. కాబట్టి వాళ్ళ క్యారెక్టరో గ్యారంటీ లేదు, ఇతని క్యారెక్టరో గ్యారంటీ లేదు. ఎవరో ఎప్పుడు ఎవరితోటైనా కలిసిపోవచ్చు అనుకుని వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. ఇతను కాంగ్రెస్ తోటి సఖ్యతగా ఉన్నట్టు కేసీ వేణుగోపాల్ ఏమన్నాడు, మీ అన్నయ్య కూడా మనకు మద్దతుదారుడే, కావాలంటే డబ్బు ఇస్తాడు అని చెప్పాడు కదా. దోమల బ్యాట్తో దోమలను కొట్టేస్తారు చూసారా, అలా చేసేస్తారు వీళ్ళని బీజేపీ వాళ్ళు ఇతను కానీ ఓవరాక్షన్ చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రెండు ఆలోచిస్తాడు. ఒకటి బీజేపీతో తనతో ఉన్న సఖ్యత చెడిపోకూడదు, వాళ్ళకి అసలు కోపం రాకూడదు. రెండు టీడీపీ వైపు వెళ్ళకూడదు, టీడీపీ జనసేన కూటమి వైపు వాళ్ళు వెళ్ళకూడదు. అతనికి రెండు టాస్కులు ఉన్నాయి. వాళ్ళు న్యూట్రల్గా ఉన్నా ఇబ్బంది అతనికి, వాళ్ళ వైపు వెళ్తే ఇంకా ఇబ్బంది. కాబట్టి వాళ్ళకి ఏ రకంగానూ కూడా చిన్నగా కూడా మనస్తాపం కలగకూడదు. ఇది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంటుంది అంటే కనీసం చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో చేరింది అనేటటువంటి కారణంతో కలవటానికి కూడా ఇంత ఇబ్బంది పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఉదాసీనంగా చూసి వదిలేయాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్తున్నాడు కదా, మా ఓటమికి చాలా చేశాడని చెప్పేసి చెప్తున్నారు. పరోక్షంగా నేను కూడా చాలా చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అన్నా తన ఇంట్లో శుభకార్యానికి ఎవరిని పిలవద్దని అన్నది. రేవంబాబు చంద్రబాబు గారు కూడా ఇస్తుంది ఆవిడ, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది, కేసీఆర్ గారికి చంద్రబాబు గారు కూడా ఇస్తుంది. వాళ్ళ ఇంట్లో శుభకార్యం అండి అది. వాళ్ళు ఎంత బద్ధశత్రువులైనా శుభకార్యాన్ని పిలుస్తారు, ఇష్టం లేకపోతే వెళ్తాం మానేస్తారు, కానీ ఆహ్వానించడానికి రావద్దని అనరు. అవును, ఫస్ట్ పాయింట్. అవును, రేవంత్ రెడ్డి గారు అన్నాడా? ఎన్ని మాటలు అన్నది ఆవిడ? ఆయన్ని మనసులో పెట్టుకున్నాడా? ఫస్ట్ గెలిచింది ఆయన్నే కదా మీకు కాంగ్రెస్లో చేరిన తర్వాత. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దక్షిణాదిని చాలా జోష్లో ఉందండి. అవును, ఉత్తరాదిని గెలుచుకోవాలి వాళ్ళ మనసులో. వాళ్ళ మనసులో గెలుచుకున్నారు, ఈవీఎంలని గెలుచుకోలేకపోయారు వాళ్ళు, ఇంకా వ్యవస్థలను గెలుచుకోలేకపోయారు ఇంకా. కాబట్టి వాళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా ఉంది. కరవమంటే కప్ప కోపం, విడమంటే పోవం కోపంలాగానే బీజేపీ ఒక పక్కన అధికారంలో ఉంది, రేపు మాపు అధికారంలోకి వస్తానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇదివరకట్ల 100% లేకపోయినా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళే వస్తారేమో అని.
కాంగ్రెస్ పరిస్థితి కూడా బాగానే ఉంది, అంత తేలిక తీసిపడటం లేదు. కాబట్టి రేపొద్దున పొరపాటున వాళ్ళు వస్తే తెలంగాణలో ఊహించలేదు కదా వాళ్ళు, అవును వచ్చేసింది కదా. ఇప్పుడు తెలంగాణలో గేట్లు ఈ ద్వారము మూయబడింది. ఇది వరకు చాలా ది గేట్ వే ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్, వీళ్ళకి ఎలక్షన్లో గెలవడానికి ఉన్న అనైతిక మార్గాలు అన్నింటినీ మూసేశారు. ఇప్పుడు ఆ ద్వారాలు, ఆ బార్డర్ చెక్ పోస్ట్ మూసేయబడింది. లేదంటే వాళ్ళకి బుడం సహకారం అందేసింది ఇది వరకు. అదే పెద్ద దెబ్బ, పెద్ద దిగ్భ్రాంతి. కాంగ్రెస్ పుంజుకోవడమే దిగ్భ్రాంతి, గెలవడం రెండో దిగ్భ్రాంతి, రేవంత్ రెడ్డి సీఎం అయిపోవడం మూడో దిగ్భ్రాంతి. ఎందుకంటే ఏకంగా రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే చంద్రబాబు కనపడతాడు వాళ్ళకి. నైట్ మేర్ వాళ్ళందరికీ కూడా, చాలా మందికి చంద్రబాబు నాయుడు గారు నైట్ మేర్, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారితో పాటు బీజేపీ కూడా నైట్ మేరే. కళ్ళలో కూడా బీజేపీ అని కానీ ఉలిపళ్ళు వేసి కూర్చుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి పిల్లికి చెలగాటం ఎలక్క ప్రాణ సంకటం కింద ఉంటుంది. వాళ్ళు పోయిదే ఉండదు, ఏమొచ్చినా రావటమే ఆంధ్రప్రదేశ్ నుంచి. మొత్తం కోల్పోయారు అక్కడ. ఇప్పుడు ఒక్క సీట్ వచ్చినా 1% ఓటు పెరిగినా వాళ్ళకి అంతా కలిసి వచ్చినట్టు లాభమే. కాబట్టి వాళ్ళకి పులాసాగా దిలాసాగా ఉంటారు వాళ్ళు. ఇతను ఇంకా ఇరిటేట్ చేస్తారు, అర్థమైందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనకి ఏమర్థమవుతుందంటే, అతను బీజేపీ తోటి, ఇప్పుడు నేను చిన్నది చెప్తుంది ముగిచేస్తాం. జీవన్ తరంగాలలో సినిమా వచ్చింది, అందులో సోమబాబు గారు హీరో, కృష్ణరాజు గారు దొంగతనాలు అవి చేస్తూ ఉంటాడు. వాణిశ్రీ వాళ్ళ అన్నయ్య చెడు మార్గంలో పట్టి ఆ స్మగ్లర్స్ దొంగల మూటలో చేరిపోతాడు. వాళ్ళ చెల్లి వాళ్ళ నాన్న వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ చెల్లి గట్ట తిట్టి, నువ్వు ఇలాంటివి మానేరా బాబు అంటే అతను మానేద్దాం అనుకుంటాడు. వాళ్ళ బాసు మానేనివ్వడం, నేను మానేస్తున్నానని ఈ పని మానేసి ఇంటికి పోతానన్నమాట కాల్చి చంపేస్తాడు వాళ్ళ బాసు, డిష్మని కాల్చేస్తాడు. అది చూసిన తర్వాత ఇటు భయమేసి ఎలా చెప్పాలి తెల్ల, ఇందులోంచి మానేసి వెళ్ళిపోతాను, నేను ఈ పనులు ఇంక చేయనంటాం కుదరదు. ఒక్కసారి స్మగ్లింగ్ దొంగతనాలు ఇట్లు ఆ సాలిగూడిలో చిక్కుకున్న వారు కనుక రాలేడు. అలాగా వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇతని జ్ఞానోదయం అవదో, పరివర్తన రాదు, ఈయన బుద్ధి కూడా ఒక్కరి బుద్ధే. అయినా సరే ఏదో ఒక అవతల పార్టీ కాంగ్రెస్లోకి బాగుంది, రేపు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళు పిసుకాలన్నటువంటి పరిస్థితి కూడా ఇతనికి ఛాన్స్ ఉండదు, అందులోంచి బయటికి రాలేడు. అలా చిక్కుకున్నాడు అతను. కాబట్టి షర్మిలైనా వాళ్ళ తల్లిగారైనా ఎవరైనా ఎంత కావాల్సిన వాళ్ళైనా బీజేపీకి ఇష్టలతో మాత్రమే అతను సాన్నిధ్యం ఉంటుంది. దీన్ని బట్టి మనకు ఒకటి తెలిసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2 విషయాలు తెలిసినాయి మనకి. జగన్మోహన్ రెడ్డి గారు తోపు తురుముకాను కాదు, అతను కాగితం పులి, ఇతను బయటికే బోవు లోపల మ్యావ్. అలాగే కేసీఆర్ గారు కూడా ఈ టీంలో మనిషి. కాబట్టి కేసీఆర్ కలవటానికి లేని అభ్యంతరం తన సొంత చెల్లెల్ని కలవడానికి అభ్యంతరం ఉందంటే నిజంగానే కాంగ్రెస్ మనిషి విడి కేసీఆర్ గారు బీజేపీ బీ టీం అనేటువంటిది మనకు స్పష్టత వచ్చింది.